హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే వీడియోస్ చేసి కూడా చాలా కాలం అయిపోయింది. సో మళ్ళీ మీ అందరి ముందుకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అండ్ నేనైతే ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా అయితే నేను వేస్తాను. సో ఈ మధ్యలో నాకు చాలా వర్క్ వల్ల కానీ, లేదంటే నాకు వర్క్ స్ట్రెస్ వల్ల కానీ, లేదంటే హెల్త్గా సరిగ్గా సహకరించకపోవడం వల్ల కానీ నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. సో అందుకని మళ్ళీ నేనైతే మాత్రము కొద్దిగా కొత్త జోష్ తోటి, మంచి ఎనర్జీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మీకు కొత్త కొత్త వీడియోస్ అనేవి మీకు పరిచయం చేయడానికి వచ్చాను. సో ఈ జర్నీ అయితే నేను ఒకటి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అది వచ్చేసి నా వైజాగ్ మెమరీస్ అనమాట. అంటే నా పీజీ మెమరీస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు నా మెమరీస్ని అవన్నీ అయితే నేనైతే మీకు చూపించబోతున్నాను. సో నేనైతే ఎక్కడ ఉన్నాను, ఏం చేశాను, లైఫ్ అంటే ఎంఫార్మ్స్ ఎక్కడ చేశాను, ఎలాగైతే నా లైఫ్ లీడ్ అయింది ఏంటి అనేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే నేను చూపించాలనుకున్నాను. సో ఈ జర్నీ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, ఎందుకంటే ఇది మన లైఫ్ మెమరీస్ ఫ్రెండ్స్. సో నేనైతే కొత్తగా ఏం చూపించడానికి వెళ్ళట్లేదు. సో నా మెమరీస్ నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను. సో ఈ జర్నీ అయితే మాత్రం నా మెమరీస్తో నిండబోతుంది. అండ్ ఈ వీడియో చూసేటానికి నా ఫ్రెండ్స్ అందరికీ నేను మీకు పూర్తిగా జ్ఞాపకం వస్తే నాకు ఒక్క పింక్ చేయండి, ఒక మెసేజ్ చేయండి. సో నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఎక్కడికి అనేది అంటే వైజాగ్ వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి, నేనైతే నా వెహికల్ చూపిస్తాను. నేను వెళ్తున్న వెహికల్ అయితే బజాజ్ సిటీ 110X అనమాట. సో అదైతే చాలా బాగుంటుంది. దానికి నేను కొద్దిగా మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా చేశాను. ఇవన్నీ వచ్చేసి నేను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ చేద్దాము. అండ్ మీ అందరి ముందుకి మళ్ళీ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ జర్నీస్ అండ్ ఈ ట్రావెలింగ్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నన్ను ఆశీర్వదిస్తారనుకుంటున్నాను, అంటే బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. సో మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు రావడానికి నాకు ప్రోత్సహించండి. సో ఇప్పుడైతే మనం మన వైజాగ్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇదిగోండి నా వైజాగ్ జర్నీకి మనము వెళ్తున్న వెహికల్ అయితే ఇదిగోండి, ఇది నాదే అనమాట. సో బజాజ్ సిటీ 110X. సో దీని మీదే మనమైతే వైజాగ్ వెళ్తున్నాము. సో వైజాగ్ నుంచి నా జర్నీ, అంటే నా వైజాగ్లో ఉన్న రోజులు నా జర్నీ ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎలాగైతే సాగింది ఏంటి అనేది నేనైతే మొత్తం మీకు చూపిస్తాను. సో వైజాగ్ నుంచి అరకు వెళ్ళొచ్చు, లేదంటే ఇంకా వేరే ప్లేసెస్, చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి నేను వైజాగ్లో తిరిగిన ప్లేసెస్. సో అవన్నీ నేనైతే కొన్ని అయితే నేను మీకు చూపిస్తాను, ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మనము జర్నీ స్టార్ట్ చేసేద్దాము. గాయస్, నేనైతే మన ట్రిప్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవడానికి వచ్చానమాట. సో అవైతే వచ్చేసి బాలాక్లవా, అంటే మనం జర్నీ చేసేటప్పుడు మనకి ఓన్లీ ఐస్ వరకు ఓపెన్ ఉంటుంది, మిగతాదంతా క్లోజ్ అవుతుంది అనమాట. నెక్ వరకు, అంటే డస్ట్ పడకుండా ప్లస్ చల్లో కంఫర్ట్గా ఉంటుంది. సో అదొకటను టెంట్ ఒకటి తీసుకుందామని చెప్పొచ్చాను. సో టెంట్ కూడా ఇప్పుడు చూడటానికి వెళ్ళాలి. ఇదిగోండి బాలాక్లవా అంటే ఇదే అనమాట. సో ఇదే బాలాక్లవా. సో దీన్ని అయితే మనము హెడ్కి ధరిస్తే జర్నీ అప్పుడు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ ఉంటుంది, ప్లస్ మనకైతే డస్ట్ పడదు అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇది తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి టెంట్ దగ్గరికి వెళ్దాము. టెంట్స్ అయితే ఎక్కడనే చూడాలి. ఇప్పుడు నేను విజయవాడ డికాథ్లాన్లో ఉన్నాను. సో టెంట్స్ అయితే చూసి టెంట్ తీసేసుకుని ఇంక మనం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. గాయస్, ఇదిగోండి టెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. సో టెంట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి 2% టెంట్ 2500 అయితే పడుతుంది. మ్యాక్సిమం 180 సెంటీమీటర్స్ హైట్ ఉన్న పర్సన్కి అయితే మాత్రం ఇది సూటబుల్ అవుతుంది అనమాట. సో ఇది కొద్దిగా బాగానే ఉంటుంది యూజ్ చేసుకోవడానికి. మనకు కావాల్సిన టెంట్ అయితే ఇదే. అండ్ ఇక్కడ మెనీ ఆప్షన్స్ అయితే మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 4% టెంట్ ఉంటుంది, 3% టెంట్ ఉంటుంది, అండ్ లార్జ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి సంబంధించిన టెంట్స్ కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటుంది డికాథ్లాన్లో. ట్రావెల్ యాక్సెసరీ అయితే మాత్రము డికాథ్లాన్లోనే పెట్టింది పేరు ఫ్రెండ్స్. చాలా ఐటమ్స్ మనకైతే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మన రైడ్కి కావాల్సిన థర్డ్ యాక్సెసరీస్ వచ్చేసరికి అయితే మాత్రం సన్ గ్లాస్ అనమాట. ఇవైతే మనకి జర్నీ మొత్తానికి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఐస్ అయితే డస్ట్ పడి పాడవకుండా అనమాట. గాయస్, మనకి టూర్కి కావాల్సిన ఐటమ్స్ అయితే కొనేసాను. సో ఇది వచ్చేసి మన టెంట్ అనమాట, 2% టెంట్. ఇది వచ్చేసి బాలాక్లవా. సో ఇది వచ్చేసి మనకి 100% UV ప్రొటెక్షన్ ఉన్న సన్ గ్లాసెస్ ఫ్రెండ్స్. ఈ 3 ఐటమ్స్ అయితే మనకి చాలా అవసరం. సో ఈ 3 తీసుకున్నాను. అండ్ నేను వచ్చేసి మనకి పిల్లో అయితే మాత్రం ఎయిర్ పిల్లో అయితే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ నేనైతే ఈ 3 ఐటమ్స్ కొనేసాను. సో ఇప్పుడైతే మనము మళ్ళీ వైజాగ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి అయితే ఒక 350 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో మన జర్నీ అయితే మాత్రం నెక్స్ట్ 350 కిలోమీటర్స్ అనమాట. సో ఈ గ్లాసెస్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఐస్ మొత్తం కవర్ అయిపోతాయి. సో డస్ట్ పడే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ మన టెంట్ అండ్ మన ఫేస్ టు నెక్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా బాలక్లవా అనమాట. సో ఇది తీసుకుని మనమైతే డికాత్లాన్కి బాయ్ బాయ్ చెప్పేసేసి స్టార్ట్ అవుతున్నాం. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదే అనమాట బాలక్లవా అనేది. మనం ఫేస్కి వేసుకుంటే ఇలా ఫుల్గా కవర్ అయిపోతుంది. సో మనం అయితే కంఫర్టబుల్గా అయితే జర్నీ చేయొచ్చు. సో ఫేస్ ట్యాన్ అయిపోతుంది అన్న భయము బాధ అయితే మనకు ఉండదు. అండ్ చల్లటి ప్రదేశాల్లో అయితే మనకి ఇది వెచ్చగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. చూసారు ఎలా ఉందో ఫ్రెండ్స్. మనమైతే కొవ్వూరు దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి కొవ్వూరు టోల్ ప్లాజా అనమాట. ఇది వచ్చేసి మనకి 2 ways ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఎంటర్ అవబోతున్నాము. ఇది వచ్చేసి 4th బ్రిడ్జ్ అనమాట. సో ఈ వే అయితే మాత్రం 4th బ్రిడ్జ్ అంటారు. ఇది గోదావరి 4th బ్రిడ్జ్. సో ఇదైతే మాత్రము చాలా లాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కరెక్ట్గా 4.5 కిలోమీటర్స్ వరకు మనకి బ్రిడ్జి అవతల వరకు వెళ్ళడానికి 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదిగోండి ఎంటర్ అయిపోయాము. గోదావరి మీద నిర్మించిన 4th బ్రిడ్జ్ అనమాట. ఇది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వ్యూ అయితే మాత్రము. బట్ అటు సైడ్ నుంచి అయితే మాత్రము మనము వేరే వ్యూ ఉంటుంది. ఆ వ్యూ వచ్చేసరికి మనము రాజమండ్రి లోపలికి వెళ్తాము. కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎవ్రీ టైం నేను వైజాగ్ వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తాను అనమాట. సో ఎందుకంటే ఇదైతే మనకి సిటీలోకి ఎంటర్ అవ్వకుండా మనం నల్లజర్ల మీద నుంచి అయితే ఈ రూట్లో వెళ్తాము. చాలా బాగుంటుంది ఇదైతే మాత్రము. చూసారు కదా బ్రిడ్జ్ అయితే మాత్రము భలే ఉంటుంది కంటిన్యూస్గా. అదిగోండి అటు సైడ్ వచ్చేసరికి రాజమండ్రి బ్రిడ్జ్, అది రైల్వే బ్రిడ్జ్ ప్లస్ ఊర్లోకి వెళ్ళే బ్రిడ్జ్ ఉంటుంది అటు సైడ్. ఇది వచ్చేసరికి ఇటు లారీలు ఎక్కువ ఉంటాయి అనమాట. గోదావరి జిల్లాలంటే మనకి ముందుగా గుర్తొచ్చేది గోదావరి నది, దాని చుట్టూ అలుముకున్న పచ్చని పంట పొలాలు, కొబ్బరి చెట్లు, ఈత చెట్లు, ప్రేమగా మర్యాదగా పలకరించే అక్కడి జనాలు. నాకైతే ఈ గోదావరి జిల్లాలో తాకినప్పుడల్లా గుర్తొచ్చేది ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ తాపేశ్వరం కాజా, రావులపాలెం ఆర్కే టిఫిన్స్ ఫ్రెండ్స్. వైజాగ్ వెళ్ళే ప్రతిసారి నన్ను ఈ గోదావరి జిల్లాలో ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తాయి. గాయస్ ఆఫ్టర్ లాంగ్ 8 to 9 hours జర్నీ మనమైతే వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. ఇదిగోండి ఇదైతే కొత్తగా కట్టిన హైవే అనమాట. రోడ్స్ అన్నీ చాలా కొత్తగా ఉన్నవి. సో అందుకనే టోల్ గేట్ కూడా చాలా కొత్తగా ఉంది. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళబోతున్న ప్లేస్ ఏంటంటే మీకు నెక్స్ట్ చెప్తాను. గాయస్ నేను అసలు ఈ వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి నా ఫ్రెండ్ సృజన వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట. సో తన బాబు ఫస్ట్ బర్త్డేకి నన్ను ఇన్వైట్ చేసింది. సో నేనైతే వచ్చాను. అండ్ ఇప్పుడైతే ఆ బుడ్డోడి కోసం ఒక చిన్న గిఫ్ట్ అయితే కొందామని చెప్పేసి నేను మొత్తం ఇదిగోండి ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగాను. సో నేనైతే ఒక చిన్న కారు అండ్ ఒక ఆవు దూడకు పాలిచ్చే ఒక చిన్న బొమ్మ ఒకటైతే మాత్రం నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి నా ఓల్డ్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాను అనమాట. సో ఇదిగోండి కన్వెన్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే కన్వెన్షన్. సో దీని పేరు వచ్చేసి ధనుష్ కన్వెన్షన్ ఫ్రెండ్స్, పెదనార్వలో ఉంది. నిజం చెప్పాలంటే నేను నా ఫ్రెండ్స్ని మీట్ అయిపోయి ఇప్పుడు నేను సృజనాన్ని కూడా మీట్ అయిపోయి ఇప్పుడు దరిదాపుగా 5 years పైనే అవుతుంది. సో ఆఫ్టర్ లాంగ్ 5 years నేనైతే నా ఫ్రెండ్ని మీట్ అవ్వడం కోసం చెప్పేసి వచ్చాను.
సో ఇంకా వైజాగ్ వెళ్తే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో అందరిని అయితే నేను మీట్ అవ్వచ్చు అనే ఎక్సైట్మెంట్తో అయితే నేనున్నాను. సో చూడాలి. సో అదిగోండి బొడ్డోడి పేరు వచ్చేసి కృతిక్ అనమాట. సో ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ అయితే మాత్రం చాలా బాగా జరిగినాయి. నన్ను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ నా ఫేవరెట్ మటన్ కర్రీ అయితే ఉందన్నమాట. సో నేనైతే మంచిగా తిన్నాను. అండ్ ఇందాక నా ఫ్రెండ్ ప్రసన్న వేరే క్లాస్మేట్ ప్రసన్న కూడా నేనైతే కలవడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. సో నెక్స్ట్ వెయిటింగ్. మన ప్రయాణం అయితే మళ్ళీ మొదలైంది. నేను ఎంతో ఎక్సైట్మెంట్తో చూస్తున్నాను. నా వైజాగ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుస్తానని ఆశిస్తున్నాను.